న్యూస్ స్వార్థం లేకుండా భయం లేకుండా స్వాగతం. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా జనసేన ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంతో సెన్సిటివ్ ఇష్యూ అయిన రంగా హత్య గురించి లేనిపోని మాటలు మాట్లాడుతున్న కైలే అనిల్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రంగా హత్య కేసులో A1 ముద్దాయి కుటుంబీకుడు కాదా అనే విషయం కైలేకు తెలియదా? ఆస్ట్రేలియాలో ఇల్లు కట్టుకున్నానని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, అక్కడ ఇల్లు నిర్మించుకోవాలంటే పౌరసత్వం అవసరమనే కనీస జ్ఞానం కూడా కైలేకు లేదన్నారు. జనసేన ఇన్ఛార్జి తాడిశెట్టి నరేష్ తో తనకు మంచి మిత్ర సంబంధం ఉందని, తమ మధ్య విభేదాలు సృష్టించేందుకే కైలే కుట్ర చేస్తున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపి జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ జన్ను శోభనబాబు, కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి. సాక్షాత్తు దేశ ప్రధానే వచ్చి డీజిల్ పెట్రోల్ వాడకాలు తగ్గించుకోండి, ఒక సంవత్సరం పాటు బంగారం పైన మక్కువ తగ్గించుకోండి, కొన్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకునే అలవాట్లు ఉండటం మంచిది అని ప్రధానమంత్రి సూచించారంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అందరూ ఆ ఆందోళనలో ఉన్నారు. ఎలా అయితే పాండమిక్ సిచ్యువేషన్ కరోనా వచ్చిందో, ఇది సంథింగ్ లైక్ ఆర్థికంగా లేకపోతే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఆ రెండు దేశాలు తలపడుతున్నాయో తద్వారా ఇతర ప్రపంచవ్యాప్తాన్ని అంతా కూడా కుదిపేస్తుందో, ఎలా అయితే బులియన్ మార్కెట్ కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో, ఇండియన్ రూపీ ఎలా అయితే పతన స్థాయికి పడిపోతుందో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత రాజకీయాలకు అతీతంగా ఇండియన్గా, ఏ ట్రూ ఇండియన్గా, ఏ ట్రూ సిటిజన్ ఆఫ్ ఇండియాగా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయటం మొదలుపెట్టారు. తద్వారా స్వచ్ఛందంగా దే హ్యావ్ స్టార్టెడ్ టు సేవ్ సంథింగ్. డీజిల్ పెట్రోల్ వాడకాలు తగ్గించే ఆలోచనలో, లేకపోతే కొనుగోలు తగ్గిద్దామనే ఆలోచనలో ఒక నిజమైన నిజాయితీ గల భారతీయుడు ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరి చేతిలో ఈ పరిస్థితులు లేవు. రెండు దేశాలు ఆ రకంగా తలపడుతున్నాయి. మళ్ళీ ఏం జరుగుతుందో కూడా తెలియని వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకి తావు లేకుండా ప్రవర్తించాల్సింది పోయి, రాజకీయాలే మాకు అడుగడుగున రాజకీయాలే మాకు ముఖ్యం అనే విధంగా కొన్ని పార్టీలు ముందుకొచ్చి విషం చిమ్మే రాజకీయాలు చేయటం చాలా దురదృష్టకరం. దాంట్లో భాగంగా మరి మీ అందరికీ తెలుసు, వైకాపా పార్టీ దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. డీజిల్ పెట్రోల్ ధరలపై నిరసన తెలియజేయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తెలియజేయచ్చు, చేశారు, బాగానే ఉంది. కానీ ఈ సంఘటన, ఈ పరిస్థితుల్ని ఆసరాగా ఈ సందర్భాన్ని తీసుకొని ఎక్కడ రంగా గారి సెన్సిటివ్ ఉన్న ఇష్యూని, రంగా గారు చనిపోయిన అప్పటి సంఘటనని ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడటం అనేది నిజంగా రాజకీయ దౌర్భాగ్యమైన పరాకాష్ఠకు చెందిన విష రాజకీయాలుగా నేను వర్ణిస్తున్నా. నేను రంగా గారి హత్య, రంగా గారికి సంబంధించిన విషయాలని ఇలాంటి సందర్భంలో మాట్లాడటం, ఆ మాటకు వస్తే పక్క జిల్లా అధ్యక్షులే మరి కీలకంగా రంగా గారు చనిపోయినప్పుడు కీలకంగా A1 A2గా ఉన్న వ్యక్తి వారి యొక్క వారసులే కదా వైకాపా జిల్లా అధ్యక్షులు. మీరు ముందు అది చూసుకొని, గురువింద గింజ సామెతలన్నీ కూడా మీకే వర్తిస్తాయి కదా, అవి చూసుకొని ఇక్కడ పామరులో వైకాపా పక్కన ఉన్నప్పుడు ఆ నేత మంచి నేత, ఆయన పక్కనే ఉండి రెక్కల్లో డొక్కల్లో ఆయనకి మంచి సలహాలు చూపిస్తున్నప్పుడు ఆ పెద్ద నేత చాలా మంచి నేత. కానీ ఇటీవల చిచి వైకాపా వద్దు కూటమే ముద్దని మాకెళ్ళి వచ్చిన తర్వాత రంగా గారి చనిపోయిన ఉదంతం ఇవన్నీ కూడా తీసుకొచ్చి రాజకీయాలు తెరలేపుతున్నారంటే జనం ఏమన్నా చెవిలో పువ్వు పెట్టుకున్నారా? ఓ పక్క జిల్లాలో ఏం జరుగుతుంది? ఈ జిల్లా నుంచి వెళ్ళిన వైసీపీ నాయకులు ఆ జిల్లాకి వెళ్తే ఆయన ఇంట్లోనే కదా భోజనం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా ఆయన కనుసన్నాలోనే కదా ఆ జిల్లా నడిపిస్తాడు. అందరు కలిసి ఏదన్నా వైకాపా కార్యక్రమం రోడ్డు మీద కూర్చుంటే ఇక్కడున్న వైకాపా నేత పోయి ఆయన ఒళ్ళో కదా కూర్చుంటాడు. ఇద్దరు ఒకరి ఒళ్ళో కూర్చుంటారు కదా.
A1 ముద్దాయి వారసులతో మీరు చట్టాపట్టాలు చేస్తున్నారు కదా, దానికి ఏం సమాధానం చెప్తారని సూటిగా ప్రశ్నిస్తారు. ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే గారైన శ్రీ కైలా అనిల్ కుమార్ గారు ఒక పెట్రోల్ డీజిల్ అనే కార్యక్రమానికి వచ్చి ఆ టాపిక్ని, అసలైన టాపిక్ని డైవర్ట్ చేస్తా ఏదో పొత్తు ధర్మం గురించి నరేష్ని, ఎంతో ప్రాణాది ప్రాణంగా ప్రేమించే నరేష్ని తొక్కేస్తున్నారన్నారు. ఇప్పటికీ చెప్తున్నాము, మేము ఇప్పటికీ ఇద్దరం ప్రాణాది ప్రాణంగానే ఉంటాం, పొత్తు ధర్మం మెయింటైన్ చేస్తాం. అలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇక్కడ పొత్తు ధర్మం అనేది ఈ రోజు వరకు అలా సాగుతూనే ఉంది. ఆ రోజు కూడా మన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం 70%, జనసేన 30% అనే ఇదిగా ఆయన చేయడం జరిగింది. అదే 30% కోటాలో మాకు ఈ రోజు అధికారం వచ్చిన జూలై 4వ తారీఖు నుంచి 2024 నుంచి ఈ రోజు వరకు ఆ 30% కోటా మాకు అనేది మా కూటమి ఎమ్మెల్యే గారు కుమార్ రాజా గారు ఈ రోజు వరకు మాకు ఆ 30% కోటాలో మాకు ఈ రోజు వరకు న్యాయం జరుగుతూనే ఉంది అని చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం చెప్తున్నాను, పొత్తు ధర్మం ఆయన ఒకటే చెప్పాడు, పొత్తు ధర్మంలో జనసేన నాయకుల్ని తొక్కేస్తారని చెప్పారు. మేము ఒకటే చెప్తున్నాం, అధికారం వచ్చిన వారం రోజుల్లోనే జనసేన టీడీపీ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా, టీడీపీ నుంచి ఒక స్విఫ్ట్ ఆపరేటర్కి ఎంత ఒత్తిడి ఉన్నా కానీ ఆ రోజు జనసేన ఫస్ట్ ఇవ్వాలని చెప్పి మణికంఠ అనే వ్యక్తి, జమ్మీ దగ్గిమిల్కి సంబంధించిన వ్యక్తికి ఆ రోజు షిఫ్ట్ ఆపరేటర్ ఇచ్చారు, తెలుగుదేశం నాయకుల్ని పక్కన పెట్టి. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవన్నీ మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా కాకపోతే ఇంకేంటని మేము అడుగుతున్నాం. అలాగే మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను, అందరికి ఒక ఉదాహరణ. మేము పొత్తు కుదిరిన తర్వాత అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో ఆ రోజు మేము పొత్తు కుదిరిన తర్వాత నిరసన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పార్టీ, 40 ఏళ్ల పార్టీ. ఎంతమంది పెద్ద పెద్ద జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీలు, పెద్ద పెద్ద నాయకులు కూడా కూర్చునేవాళ్ళు. ఆ పొత్తు ధర్మంలో భాగంగా మేము సభగాడికి వెళ్ళినప్పుడు జనసేన వాళ్ళని పైన కూర్చోబెట్టేవాళ్ళు. ఎంతో పెద్ద పెద్ద మహానులు 40 years 50 years రాజకీయం ఉన్నవాళ్ళు కూడా మా ముందు కింద కూర్చునేవాళ్ళు. మాకు ఒకటే గుర్తుకొచ్చింది, పొత్తు ధర్మంలో మాకు ఈ పవన్ కళ్యాణ్ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చారు, మేము చాలా ఆనందపడేవాళ్ళం. అదే విషయం నేను నాదల మనోహర్ ఆ రోజే నేను అప్పుడు హుటాహుటి నా కారు వేసుకెళ్ళి మనోహర్ గారు కూడా చెప్తే నిజంగా ఆయన చాలా సంతోషపడ్డారు. ఇంకొకటి, మా నాదల మనోహర్ గారు పామర్ విషయంకి వస్తే మీది పొత్తు ధర్మం కాదు స్నేహబంధం అని చెప్పి చాలా పొగుడుతూ ఉంటారు. కుమార్ రాజా గారు చెప్పినట్టు రాష్ట్రంలోనే ఫస్ట్ 10 నియోజకవర్గాలు తీసుకుంటే ఫస్ట్ నియోజకవర్గమే పామర్ ఉంటుంది పొత్తు ధర్మంలో. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తూ ఉంటారు కుమార్ రాజా గారు, అవన్నీ మేము చెప్పుకుని మాట్లాడుకుంటాం. అలాగే ఇంకో విషయం, ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటి, ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నాకు సెప్టెంబర్లో కొంచెం దురదృష్టవశాత్తు మాది షాప్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేము చాలా ఇబ్బందులో ఉన్నాం. ఆ రోజు గణేష్ గారు కూడా వచ్చారు ఉదయమే, తెలుగుదేశం నాయకులు అందరూ మాకు అండగా మొత్తం వచ్చారు. ఆ విషయంలో ముందు మాకు నిలబడి, మీ అందరికీ తెలుసు ఆర్థికంగా కూడా ఆయన మాకు నిలబడటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, మీడియా ముఖంగా అందరికీ తెలిసిందే, దాంట్లో దాపరికాలు ఏమి లేవు. అలాగే తెలవకుండా కూడా ఎమ్మెల్యే గారు మాకు జనసైనికులకు కానీ నాకు కానీ కొన్ని చెప్పేవి కాదవి తెలియని కూడా బోల్డ్ చేస్తూ ఉంటారు. అలాగే నాకున్న వ్యాపార రీత్యా ఈ షాప్ ఇన్సిడెంట్ జరిగిన నుంచి నేను కొంచెం రావడం తగ్గించాను. నాకున్న సిచ్యువేషన్స్ బట్టి ఆ షాపు అది అలా జరగటం దురదృష్టం కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాం వల్ల నేను ఈ మధ్య రాలేకపోయాను, వర్క్ లోడ్ వల్ల. దాన్ని కూడా మీరు ఇలా పొత్తు ఇలా ఇన్ని తొక్కేస్తున్నారంటాం, అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను మా కళ్యాణ్ కుమార్ గారిని ఒకసారి మళ్ళీ మీరు దాని గురించి మళ్ళీ మీరు